ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 9, 10 తేదీల్లో అయితే ఒక పెద్ద సమస్య అయితే రాబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలను ఈ సమయంలో ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. రహస్యంగా చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, సమస్యలు తీరిపోతాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఆగస్టు 9, 10 తేదీల్లో అయితే గ్రహాల మార్పు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు ఒక పెద్ద సమస్య అయితే రాబోతుంది. వీడియో రహస్యంగా మాత్రమే చూడండి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని, ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు. వీరిలో చక్కటి మాట తీరు ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు. ఎన్ని అడ్డంకులు ఉన్నా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం అయినా వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. నాయకత్వ లక్షణాలను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. క్రమశిక్షణను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే పైకి చూడటానికి ప్రశాంతంగా ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు వీరికి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి మనస్తత్వం ఉంటుంది. అలాగే కోపం అయితే అధికంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు మాత్రం కుటుంబం పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే సంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆవేశం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు దేనికి కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ధర్మబద్ధమైన జీవితాన్ని వీరు గడుపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. ఏ కష్టం వచ్చినా కృంగిపోరు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదిస్తూ ఉంటారు. కష్టపడే మనస్తత్వం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే చిన్న వయసు నుండే వీరి భుజాలపై ఉంటాయి. వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఈ రాశి వారు అయితే ఎదుటి వారితో చాలా స్నేహంగా ఉంటారు. ఈ రాశి వారు అందరినీ నమ్మి వారి యొక్క పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకోవడం వల్ల
చాలా నష్టపోతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గొప్ప గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. వీరికైతే ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అయితే పడతారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో నష్టాలను అయితే అనుభవించి ఉంటారు. ఎన్నో సవాళ్ళను అయితే వీరు అధిగమించి ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి. అయినా సరే వీరికి ఎంత కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవం యొక్క తోడు అయితే వీరికి ఎప్పుడు ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం అయితే మీపై ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 9, 10 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీకైతే ఈ సమయం ఏదైనా సాధించగలం అన్న తపన మీ సొంతం. జీవితంలో ఏ కష్టం వచ్చినా వెనుకడుగు వేయకుండా గడిచిన కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా మీరు చాలామంది బాధపడుతున్నారు. చాలా వేదన అనుభవిస్తున్నారు. సంఘర్షణకు గురి అవుతూ ఉన్నారు. ఎందుకిలా జరుగుతుంది, ఎందుకిలా ఇబ్బందులు, ఇంట్లో ప్రశాంతత ఎందుకు కరువైంది అని మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఏ పని చేసినా ఎంత కష్టపడినా గుర్తింపు అనేది రావటం లేదు. మనసు ఎందుకిలా అలజడిగా ఉంది అన్న అనేక ప్రశ్నలు మీ మనసును కలిసివేస్తున్నాయి. అయితే ఈ సమయంలో అయితే మీకు సుఖ స్థానంలో 4వ ఇంట్లో రాహువు ప్రవేశించడం వల్ల మీ యొక్క మానసిక ప్రశాంతతకు మూల కారణం అవ్వబోతుంది. 8వ ఇంట్లో గురువు ప్రవేశించడం వల్ల మీ యొక్క గొప్ప ఆధ్యాత్మిక శిక్షణ కారణం కాబోతుంది. ఈ సమయంలో మీరు శుభ ఫలితాలు అశుభ ఫలితాలు రెండు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు గురు సంచారం వల్ల అయితే ఈ సమయం చాలా అనుకూలమైన సమయం. గురు అనుగ్రహం వల్ల విదేశాలకు వెళ్ళాలనే మీ యొక్క కోరిక సరైన మార్గంలో నెరవేరుతుంది. అలాగే ఆర్థికంగా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి. వారసత్వంగా లేదా మీ యొక్క భాగస్వామి వల్ల ధన సహాయం అందేలా గురువు చూస్తున్నాడు. తల్లితో సంబంధాలు తెగిపోకుండా గురువు కాపాడుతున్నాడు. ఇల్లు లేదా వాహనం కొనే ప్రయత్నం ఫలిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. అలాగే ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ సమయంలో అయితే మీకు రాహు ప్రభావం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయి. ఈ సమయంలో ప్రేమికుల మధ్య అయితే చిన్నపాటి గొడవ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో అయితే ఇద్దరి మధ్యలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. వారి వల్ల మీకు ఒక పెద్ద సమస్య అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో ఆవేశిత పూరిత నిర్ణయాలు ప్రేమికులు మాత్రం తీసుకోకండి. ఈ సమయంలో అయితే ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండండి. మూడో వ్యక్తి వల్ల మీకు పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.